వెల్కమ్ టు జేటీవీ న్యూస్. అల్వాల్ లోతుకుంటలో బెంగాలీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెంగాలీ దుర్గా ఉత్సవ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు కేంద్ర బిందువు బెంగాల్ అని అన్నారు. తెలంగాణలో సెటిల్ అయినటువంటి, ముఖ్యంగా హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి బెంగాలీలు ఎవరైతే ఉన్నారో, ఒరిస్సా వాళ్ళు కానీ, అస్సాం వాళ్ళు కానీ ఇక్కడ కలిసిమెలిసి పండగ జరుపుకునే సాంప్రదాయం ఉంటదన్నారు. ఇక్కడ అల్వాల్లో బెంగాలీ సమాజం నెల రోజుల పాటు కష్టపడి వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ కల్చర్, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత చక్కగా స్వర్ణగిరి టెంపుల్ పోలినటువంటి సెట్టింగ్ ఏర్పాటు చేసి దుర్గామాత నవరాత్రులు ఉత్సవాలు జరుపుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా బెంగాలీ సమాజానికి దుర్గామాత పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బెంగాలీలకు ఏ అవసరం ఉన్నా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు కేంద్ర బిందువు బెంగాల్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ నవరాత్రి దుర్గా పూజను చాలా ఘనంగా నిర్వహిస్తారు. కలకత్తా కాళీమాత పేరిట మహిషాసుర మర్దిని అనేటువంటి పదం ఇవాళ ఆ బెంగాల్ పదం నుంచి వచ్చింది. తెలంగాణలో సెటిల్ అయినటువంటి, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి బెంగాలీస్ ఎవరైతే ఒరిస్సా వాళ్ళు కానీ, అస్సాం వాళ్ళు కానీ ఇక్కడ కలిసిమెలిసి పండుగ జరుపుకునే సాంప్రదాయం ఉంటుంది. ఇక్కడ అల్వాల్లో బెంగాలీ సమాజం ఒక నెల 15 రోజుల పాటు చాలా కష్టపడి వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ కల్చర్, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ డప్పులు, వాళ్ళ డోళ్ళు, వాళ్ళ పూజలు ఇవన్నీ కలగలిసే పద్ధతిలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే వాళ్ళ సాంప్రదాయాలు నేర్పడానికి, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలని జరుపుకోవడానికి, అంతేకాకుండా ఇక్కడ ప్రజానికం కలిసిమెలిసి జీవించడానికి ఒక గొప్ప వేదిక ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. ఇందులో అనేక మంది పెద్దలు చాలా క్రియేటివిటీతో పనిచేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ బెంగాలీ సమాజానికి అంతా కూడా దుర్గామాత పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ పరంపర, వాళ్ళ విశ్వాసం తోడుగా అండగా ఉంటామని చెప్పి గతంలో చెప్పిన అదే పద్ధతిలో వాళ్ళకి ఎక్కడ అవసరమని పార్లమెంట్ సభ్యుడిగా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ సాంప్రదాయాన్ని అనేక సంవత్సరాలు నిలపడంలో బాబీ, ఆశిష్ ఘోష్, కళ్యాణ్ బోస్ ఈ ముగ్గురు కీలక పాత్ర. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ప్రజానీకానికి ఇవాళ దుర్గామాతని అత్యంత పవిత్రంగా కొలుచుకునేటువంటి భారతీయ జనతా పార్టీ పక్షాన, పార్లమెంట్ పక్షాన